వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రిని ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాము. నేనైతే వీటినైతే రెడీగా సిద్ధం చేసి పెట్టుకున్నాను. రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈరోజే వెళ్ళి వాటికి కావాల్సినవన్నీ తెచ్చుకున్నా. నేను రెడీ చేసి పెట్టుకున్న వస్తువులను అయితే చూపిస్తాను. నా శక్తి కొలది నేను రెడీ చేసుకున్నా. మీకు ఇది యూజ్ అవుతుందేమో అనేసి వీడియో చేస్తున్నాను. చూపిస్తాను చూడండి. ముందుగా అమ్మవారికి కావాల్సిన చీర, బ్లౌజు, రెడ్ గ్రీన్ కాంబినేషన్లో శారీ. మన శక్తి కొలది రెడ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే నా శక్తి కొలది నేను పెట్టినాను బ్లౌజ్ పీసు. నెక్స్ట్ ఇది వచ్చి ముత్తైదువులకి ఇవ్వడానికి 5 రకాల జాకెట్ ముక్కలు, అలాగే పసుపు కుంకుమ, ఇది వాయనం ఇవ్వడానికి, ఇది వచ్చి అమ్మవారికి ప్లస్ వాయనం ఇవ్వడానికి కావలసినటువంటి ఎర్రశనగపప్పు, ఇది వచ్చి అమ్మవారి ముఖ చిత్రము కలశానికి పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇది వచ్చి గడపలకి కట్ చేసి పసుపు కుంకుమ పెట్టి పెట్టడానికి. నెక్స్ట్ నైవేద్యానికి అంటే లెమన్ రైస్ లేదంటే పులిహోరకి ఏమైనా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇది. నెక్స్ట్ ఇది వచ్చి ఇంకా ఎండు ఖర్జూరము వాయనంలో ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట 5 వాయనానికి. ఇది వచ్చి బియ్యం వచ్చి మనము అమ్మవారికి ముగ్గు వేస్తాం కదా, అది మనము ముగ్గు పిండితో వేయకూడదండి. ఇలాగ బియ్యం పిండి ఉంటుంది కదా, వాటితో వేస్తే చాలా మంచిది. అందువల్ల నేను ఇక్కడ బియ్యం పిండి అయితే నానబెట్టి నీళ్ళు వడగట్టబెట్టుకున్నా. ఇంకా మీదట వీటిని మిక్సీకి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి అరటిపండ్లు అనమాట. అరటిపండ్లు అమ్మవారికి ప్లస్ వాయనం ఇవ్వడానికి రెండిటికి ఇంకా ఉన్నాయి, ప్లస్ ఇవే మాత్రం ముందర పెట్టినాను. నెక్స్ట్ వచ్చి అమ్మవారికి ఇష్టమైన పచ్చ కలర్ గాజులు, చాలా మంచిది. నా శక్తి కొలది నేను తీసుకున్నాను పచ్చ గాజులు. ఇంకా దీపం పెట్టడానికి అందులోకి వత్తులు, ఇంకా అగ్గిపెట్టె, పువ్వులు. నెక్స్ట్ వచ్చి ఇంకా పెట్టుకోవడానికి మళ్ళీ ఈ పువ్వులు 2 దేవుడికి పెట్టుకోవడానికి. ఇంకా మీరు సాంబ్రాణి వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే అలానే కూడా తినచ్చు. నేను తీసుకున్నా, బట్ నాకు ఇక్కడ నిప్పు రవ్వలు, అగ్గి రవ్వలు ఉంటాయి కదా, అది అవైలబుల్ లేదు కాబట్టి నేను పెట్టట్లేదు. ఇంకా కర్పూరం అనమాట. ఇంకా బ్లౌజ్ పీస్, అమ్మవారి కలశానికి వేయడానికి బ్లౌజ్ పీసు. ఇంకా తర్వాత పసుపు కుంకుమ. ఇంకా నెక్స్ట్ వచ్చి వరలక్ష్మి వ్రతము బుక్ ఉంటుంది కదా, అది. ఇంకా దీపపు కుందులు అనమాట, అమ్మవారికి దీపానికి దీపపు కుందులు. ఇంకా వచ్చి ఫ్రూట్స్ దేవుడికి ఫ్రూట్స్, కొబ్బరికాయలు. ఒకటి వచ్చి కలశానికి, ఇంకోటి వచ్చి అమ్మవారి ముందు పూజ అయిన తర్వాత కొట్టడానికి తీసుకున్న కొబ్బరికాయలు. నెక్స్ట్ వచ్చి ఇంకా గంధం పొడి కలశంలో వేయడానికి, ఇది పసుపు కుంకుమ వేసుకోవడానికి ఉపయోగపడేది ఇది. ఇంకా అమ్మవారి రూపు ఇది తీసుకున్నాను. ఇంకా అగరబత్తులు, ఇది ఈ నూనె వచ్చి మనకి చేతికి కంకణం టైప్ కట్టుకుంటాం కదా, వాటికి. నెక్స్ట్ అమ్మవారికి ఇది. నెక్స్ట్ ఆకులు, వక్కలు అమ్మవారి కలశానికి. నాకైతే ఇక్కడ మామిడి ఆకులు అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే ఇక్కడ వీటినైతే తీసుకున్నాను. తమలపాకులు, దానికి తగినట్టు వక్కలు వాయనానికి ప్లస్ అమ్మవారికి. ఇంకా దీపపు కుందులు, వీటికి వచ్చి దీపం పెట్టుకోవడానికి. ఇంకా దీపం సమురు. నెక్స్ట్ వచ్చి ఇవి వచ్చి ఆకులు, అరటాకులు అన్నమాట. ఇంకా కలశం పెట్టుకోవడానికి చెంబు. ఇవి కాకుండా మీరు ప్రసాదాలు చేసుకోవడానికి అది సపరేట్గా కావాలన్నమాట. ఇంకా అక్షింతలు కలుపుకోవడానికి బియ్యం సపరేటు, పూలు, పసుపు అన్నీ సపరేట్గా పెట్టుకొని వేసుకోవచ్చు అనమాట. నా శక్తి కొలది నేనైతే తీసుకున్నాను. ఇవన్నమాట నేను పూజకైతే రెడీ చేసి పెట్టుకున్నది.